తెలుగుదేశం పార్టీకి అర్థమవుతుంది సొంత పత్రికలు తమకే తెచ్చిపెడుతున్నటువంటి తిప్పలు. ఇవాళ నారాయణ మంత్రి నారాయణ ఇలాకాలో మాధురి రెడ్డికి పోస్టింగ్ లేని పోస్టు సృష్టించి మరీ అప్పగించిన మైన వైసీపీ అడ్డకోలుగా పదోన్నతులు పొందిన మహిళా అధికారిని కూటమి ప్రభుత్వంలోనూ అదను ఎక్కించారు. మున్సిపల్ శాఖలోని అమృత విభాగంలో లేని డిప్యూటీ డైరెక్టర్ పోస్టును సృష్టించి మరి ఆమెను అందులో కూర్చోబెట్టారు. గత ప్రభుత్వంలో జగన్ పేషలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వద్ద పనిచేస్తూ కీలకంగా వ్యవహరించిన మాధురి రెడ్డికి తగిన అర్హత లేకపోయినా అప్పట్లో పదోన్నతులు కల్పించారు. ఇట్లాగా ఓవరాల్గా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వాలు మారుతుంటే అధికారులు ర్యాపో మెయింటైన్ చేసేవాళ్ళు అడ్డదారులో రాగలిగేవాడు దర్జాగా వస్తుంటాడు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకేమి జగన్ మీద లాయల్టీ ఉండదు, చంద్రబాబు మీద లాయల్టీ ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక ప్రతిభ అక్కడ వాళ్ళకి అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రతిభతో అవసరం మంత్రులకో ప్రజాప్రతినిధులకు వాళ్ళు ఆ పోస్టులు ఇస్తూ ఉంటారు. పత్రికలు రాసినంత మాత్రాన, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినంత మాత్రాన కొన్నిట్లో తగ్గిస్తుంటారు, కొన్ని చోట్ల నడిపేస్తుంటారు, కంటిన్యూ అవుతూ ఉంటారు. అదే సందర్భంలో ఆ పర్సన్ ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో ఆ విమర్శలు ఎదుర్కొనేటటువంటి పర్సన్ ఇక్కడ సరైనటువంటి నాయకుడిని పట్టుకుని ఉంటే కనుక వాళ్ళు కాపాడబడుతున్నారు. వాళ్ళకేమీ అక్కడ లాయల్టీస్ లేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.